ఉస్మానియా యూనివర్సిటీలో చదువుకుంటున్న విద్యార్థులందరికీ ఉచిత మెస్ సౌకర్యం కల్పించాలని మాల సంఘాల జేఏసీ చైర్మన్ మందాల భాస్కర్, మాల స్టూడెంట్ జేఏసీ చైర్మన్ రాహుల్ రావు డిమాండ్ చేశారు. ఈ నెలలో సీఎం రేవంత్ రెడ్డి ఉస్మానియా యూనివర్సిటీకి రానున్న సందర్భంగా మాల సంఘాల జేఏసీ, మాల స్టూడెంట్ జేఏసీ ఆధ్వర్యంలో విలేకరుల సమావేశం నిర్వహించి మాట్లాడారు. రాష్ట్ర వ్యాప్తంగా ఫీజు రియంబర్స్మెంట్ బకాయిలు పెండింగ్ లో ఉండటం వల్ల మాల సామాజిక వర్గానికి చెందిన విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారన్నారు. రాష్ట్ర ప్రభుత్వం అనాలోచితంగా చేసిన ఎస్సీ వర్గీకరణ వల్ల మాలలు తీవ్రంగా నష్టపోతున్నారన్నారు. మాల విద్యార్థుల భవిష్యత్తు పైన సీఎం రేవంత్ రెడ్డి స్పష్టమైన ఒక ప్రకటన చేయాలన్నారు. లేని పక్షంలో సీఎం రేవంత్ ఓయూ పర్యటనను తాము ఖచ్చితంగా అడ్డుకుని తీరుతామని హెచ్చరించారు. ఉస్మానియా యూనివర్సిటీలో ఉన్న ప్రతి విద్యార్థికి మెస్సులు అన్ని ఫ్రీగా ఇవ్వాలి. అలాగే ఫీజు రియంబర్స్మెంట్స్ అన్ని తెలంగాణ రాష్ట్రంలో పెండింగ్లో ఉన్నాయి. అందులో మా మాల సామాజిక వర్గానికి సంబంధించిన విద్యార్థుల బాధలు వర్ణనాతీతం. ఎందుకంటే మేము ఆ ఫీజులు కట్టుకొని మిగతా వేరే హయ్యర్ ఎడ్యుకేషన్కి పోదామన్నా కూడా ఫీజు రియంబర్స్మెంట్ కట్టలేక సర్టిఫికెట్లు కాలేజీ వాళ్ళు ఉంచుకొని వాళ్ళను హరాజ్ చేసే పరిస్థితి ఇప్పుడున్న పరిస్థితుల్లో తెలంగాణ రాష్ట్రంలో ఉన్నది. అలాగే మీరు అనాలోచితంగా చేసిన ఎస్సీ వర్గీకరణ చట్టం వల్ల, ఈ రోస్టర్ పాయింట్ల విధానం వల్ల మాకు ఈ 6 నెలల కాలంలో మా మాల సామాజిక వర్గ విద్యార్థులు 60 ఏళ్ళ వెనుకబడతనానికి గురయ్యారు. మా భవిష్యత్తే పూర్తిగా అంధకారంలోకి నెట్టివేయబడ్డది. అయితే మీరు తెలంగాణ రాష్ట్రంలో ఎస్సీ వర్గీకరణ చేయడం వల్ల మీరు ఎల్లుండి మా మాల సామాజిక వర్గ విద్యార్థులు పూర్తిగా విద్యా అవకాశాలు కోల్పోయారు. బీటెక్ కానీ, ఎంటెక్ కానీ, ఎంబీఏ కానీ, ఇటు బీఈడి, ఎంబీబీఎస్, బీడీఎస్, ఇట్లా ప్రతి ఒక్క దానిలో మాకు అడ్మిషన్ల సంఖ్య పూర్తిగా తుడిచిపెట్టుకపోయింది. అలాగే ఉద్యోగాలు మీరు ఇచ్చిన ఉద్యోగాలలో పూర్తిగా మా ప్రాతినిధ్యమే లేకుండా మీరు మా మీద కక్ష సాధింపు చర్యలు చేస్తూ ఉన్నారు. మేమేం చేస్తూ ఉన్నాం, మేము తెలంగాణ రాష్ట్రంలో మీకు ఈ మాల స్టూడెంట్ జేఏసీ తరఫున మేము ఒకటి రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాం. మీరు ఉస్మానియా యూనివర్సిటీకి వస్తున్నందున మీరు ఈ తెలంగాణ రాష్ట్రంలో ఉన్న అందరి విద్యార్థుల సమస్యలపైన పరిష్కరించడంతో పాటుగా మా మాల విద్యార్థుల యొక్క భవిష్యత్తు పైన కూడా మీరు ప్రకటన చేయాలి. మా మాల విద్యార్థుల యొక్క సమస్యలపైన మీరు తప్పకుండా మా వినతి పత్రాలు తీసుకోవాలి. మాతో మేము చర్చించేందుకు మాకు అవకాశం కల్పించాల్సిన బాధ్యత మీపై ఉన్నది అని చెప్పి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. లేని పక్షంలో మా మాల సామాజిక వర్గ విద్యార్థుల యొక్క సమస్యలను మీరు పరిష్కరించని వేళ మాకు సమయం ఇవ్వకపోతే ఖచ్చితంగా మిమ్మల్ని అడ్డుకుంటాం. ఈ మీటింగ్ను ఖచ్చితంగా అడ్డుకునే ప్రయత్నం కాదు, అడ్డుకుంటాం ఖచ్చితంగా. ఖచ్చితంగా మా సమస్యలపైన మీరు పరిష్కారానికి సుముఖంగా ఉంటారని మేము అనుకుంటా ఉన్నాం. ఎందుకంటే ఒక విద్యార్థులం కాబట్టి విద్యార్థి సమస్యలు పరిష్కారం అయితే మీరు ఉస్మానియా యూనివర్సిటీకి వస్తే, అలాగే మా మాల సామాజిక వర్గ విద్యార్థులు ఈ రియంబర్స్మెంట్లలో, అడ్మిషన్లలో, ఈ రోస్టర్ పాయింట్ల వల్ల మొత్తం మా భవిష్యత్తు అంధకారం అయిపోయింది. దీనిపై మీరు మరొకసారి దృష్టి సారించాలని చెప్పి మేము కోరుతా ఉన్నాం. మీరు కనుక ఈ అంశం పైన స్పందించాలని చెప్పి మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. జై భీమ్, జై మాల, జై మాల. అంబేద్కర్ గారి ఆలోచన విధానం, అంబేద్కర్ గారి ఆలోచన విధానం. జై తెలంగాణ, జోహార్ తెలంగాణ మన వీరులకు, జోహార్ తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం కోసం ప్రాణాలు అర్పించిన మన వీరులకు. యూనివర్సిటీలోకి వచ్చే రేవంత్ రెడ్డి యూనివర్సిటీ అభివృద్ధి పైన కార్యాచరణ ప్రకటించాలి. యూనివర్సిటీలో ఉన్న బ్యాక్లాగ్ ఉద్యోగాల నోటిఫికేషన్. రేవంత్ రెడ్డి గారు ఉస్మానియా యూనివర్సిటీకి రెండోసారి వస్తున్నాడని 2 సంవత్సరాలకు సంబంధించినటువంటి ఉత్సవాలు ఇక్కడ జరుపుతామని చెప్పేసి చెప్తా ఉన్నారు. ముఖ్యమంత్రి గారిని నేను అడుగుతా ఉన్నా, మొన్న ఠాగూర్ ఆడిటోరియంకు వచ్చినప్పుడు మీరు ఇక్కడ యూనివర్సిటీని ఉస్మానియాను కేంబ్రిడ్జ్ యూనివర్సిటీ లాగా, స్టాన్ఫోర్డ్ యూనివర్సిటీ లాగా చేస్తానని చెప్పావు. మరి ఈ 3-4 నెలల్లో మీరు యూనివర్సిటీలకు సంబంధించిన విషయంలో మీకు ఏమి అవగాహనతో చేశారో మీరు ఇక్కడికి వచ్చే ముందే తెలియజెప్పాలి. అంతేకాకుండా ఈ తెలంగాణ రాష్ట్రంలో విద్యా వ్యవస్థ పైన 10 సార్లు సమీక్ష చేశారు. 10 సార్లు చేసి 10 పైసలు కూడా ఇవ్వలేదు. మీరు రెండోసారి ఉస్మానియాకు వస్తున్నామని చెప్పేసి పేపర్లలో చూస్తూ ఉన్నాం. మిమ్మల్ని 2016లో ఇదే ఆర్ట్స్ కాలేజ్ ముందు జనజాతర పెట్టి మిమ్మల్ని ఉస్మానియా యూనివర్సిటీకి పిలిస్తే అప్పుడు ఉద్యోగం నోటిఫికేషన్లు వేయాలి, యూనివర్సిటీలో ఉన్న సమస్యలు పరిష్కారం కావాలి, అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి
నాన్ టీచింగ్లో ఉన్నటువంటి వాళ్ళని కూడా పర్మనెంట్ చేయాలని చెప్పేసి అని అప్పుడు ఒక పెద్ద భారీ బహిరంగ సభ పెట్టాం. ఆ సభలో మీరు వచ్చి నేను మీ తరపున కొట్లాడతా అని చెప్పేసి అని ఇదే వేదికగా ఉస్మానియా యూనివర్సిటీ తెలంగాణ రాష్ట్ర ఉద్యమంలో 120 కేసులు పెట్టుకున్న మందాల భాస్కర్, అదేవిధంగా మీ కాంగ్రెస్ పార్టీలో ఉన్న విద్యార్థి నాయకులు చాలామంది కలిసి పెట్టాం. ఆ విద్యార్థి నాయకులకు ఏం న్యాయం చేశారు, ఎంతమందికి ఎమ్మెల్యేలు ఇచ్చారు, ఎంతమందికి నామినేటెడ్ ఇచ్చారు, ఒకసారి సమీక్ష చేసుకోవాల్సిన అవసరం ఉందని నేను గుర్తు చేస్తా ఉన్నా. ముఖ్యంగా ఈ యొక్క యూనివర్సిటీల పైన మీకు ఏమి అవగాహన ఉంది? ఇంతవరకు యూనివర్సిటీలలో రిక్రూట్మెంటు జరపకుండా మేము తెలంగాణ ఉద్యమంలో నేను లేకపోయినా ఇగో ఈ ఆర్ట్స్ కాలేజ్ ముందు నేను అమరవీరుల స్తూపం కడతా అని చెప్పావు, ఇంతవరకు అమరవీరుల స్తూపం ఊసే లేదనే విషయాన్ని నేను ముఖ్యమంత్రి గారికి దృష్టికి తీసుకొస్తా ఉన్నా. నీవు ఆ రోజు ఏ రోజైతే జనజాతర జరిగిందో ఆ జనజాతర తర్వాతనే నువ్వు పిసిసి అధ్యక్షుడు అయ్యావు, ఆ తర్వాతనే మీరు ముఖ్యమంత్రి అయ్యారు. మీకు ఆ రోజు అన్నారు జూబ్లీహిల్స్లో మా విద్యార్థి నాయకులను పిలిచి, మీరు పెట్టిన ఈ జనజాతర వల్ల నేను తెలంగాణ ప్రజలకు దగ్గరైన విద్యార్థి యువతకు దగ్గర